వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తుళ్ళింతలు కేరింతల నడుమ దేశ ప్రజలు పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 31 రాగానే దేశమంతా ఒక పెద్ద పండుగ వాతావరణంలోకి మారిపోయింది. మెట్రోపాలిటన్ నగరాలు మాత్రమే కాదు, చిన్న పట్టణాలు, గ్రామాలు కూడా న్యూ ఇయర్ వేడుకలతో సందడిగా మారాయి. రోడ్లపై జనసంద్రం, షాపింగ్ మాల్స్లో సందడి, పబ్లు, క్లబ్లలో గానా బజానాలు, యువత హుషారు ఇవన్నీ కలిసొచ్చి డిసెంబర్ 31ను ఒక ప్రత్యేక రోజుగా మార్చేశాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబర్ 31 రాత్రి దేశమంతా ఒకే తీరులో ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి పెద్ద నగరాల్లో అయితే ఈ వేడుకలు మరింత హోరెత్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో బీర్లు ఏర్లుగా పొంగి పొర్లినట్టు కనిపిస్తున్నాయి. పబ్లు, క్లబ్లు నిండిపోయి సంగీతం, నృత్యాలతో మోతెక్కాయి. సమయం లేదు మిత్రమా అన్నట్లు రాత్రంతా ఫుల్ ఫన్లో యువత మునిగిపోయింది. ఇదంతా ప్రతి ఏడాది జరిగేదే, కానీ ఈ ఏడాది ఒక ప్రత్యేకత మాత్రం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే తిండి మీద చూపిన ప్రేమ. న్యూ ఇయర్ అంటే కేకులు, స్వీట్లు మాత్రమే కాదు, ఇప్పుడు బిర్యానీ, పిజ్జాలు లేకపోతే వేడుకే పూర్తి అయినట్లు కాదనే స్థాయికి మన సమాజం చేరుకుంది. డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు రికార్డు స్థాయికి చేరాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించిన గణాంకాలు చూస్తే మన దేశం ఎంతటి తిండి ప్రియుల దేశమో అర్థమవుతుంది. డిసెంబర్ 31న ఫుడ్ లవర్స్ ఎన్నో రకాల వంటకాలు ఆర్డర్ చేసినా అన్నింటికన్నా టాప్లో నిలిచింది మాత్రం బిర్యానీయే. ఏటాలాగే ఈ ఏడాది కూడా బిర్యానీ తన సత్తా చాటింది. న్యూ ఇయర్ వేడుకలు డిసెంబర్ 31 సాయంత్రం నుంచే మొదలయ్యాయి. పాట్నా, సూరత్, వడోదర, నాగ్పూర్, జైపూర్, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో సాయంత్రం నుంచే హంగామా మొదలైంది. అప్పటి నుంచే బిర్యానీ, పిజ్జాలు, కేక్లు, బర్గర్లు వరుసగా ఆర్డర్లు అవుతూనే ఉన్నాయి. నగరాల్లో, పట్టణాల్లో రోడ్లపైనే న్యూ ఇయర్ కేక్లు అమ్మకానికి పెట్టారు. ఈసారి చాలా మంది వినియోగదారులు కేవలం ధర మాత్రమే కాకుండా నాణ్యత పైన దృష్టి పెట్టారు. మంచి క్వాలిటీ ఉన్న కేకుల కోసం ప్రత్యేకంగా వెతికిన దృశ్యాలు కనిపించాయి. బిర్యానీ, పిజ్జాలకే పరిమితం కాకుండా స్వీట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో రస్మలై, గులాబ్ జామున్ వంటి మిఠాయిలకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు వచ్చాయి. రెస్టారెంట్లన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. బయట కూర్చొని తినేవాళ్లతో పాటు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్లు ఆన్లైన్ డెలివరీలపై ఆధారపడ్డారు. స్విగ్గీ దేశవ్యాప్తంగా విస్తృతంగా తన సేవలను అందిస్తూ ఈ భారీ డిమాండ్ను సమర్థంగా ఎదుర్కొంది. స్విగ్గీ గణాంకాల ప్రకారం డిసెంబర్ 31 రాత్రి 7:30 సమయానికి రికార్డు స్థాయిలో 2,18,336 ఆర్డర్లు వచ్చాయి. సమయం గడుస్తున్న కొద్దీ డిమాండ్ మరింత పెరిగింది. రాత్రి 8 గంటల సమయంలో కేవలం 1 నిమిషంలోనే 1,336 బిర్యానీ ఆర్డర్లు బుక్ కావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. భువనేశ్వర్లో ఒక కస్టమర్ ఒక్క ఆర్డర్లోనే 16 కేజీల బిర్యానీ ఆర్డర్ చేయడం ఈ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది. పిజ్జాలు, బర్గర్లకు కూడా బిర్యానీతో పోటీగా ఆర్డర్లు వచ్చాయి. రాత్రి 8:30 సమయానికి దేశవ్యాప్తంగా 2.18 లక్షల పిజ్జాలు డెలివరీ అయ్యాయి. అదే సమయంలో 2.16 లక్షల బర్గర్లు వినియోగదారుల చేతుల్లోకి చేరాయి. ఈ గణాంకాలు చూస్తే న్యూ ఇయర్ వేడుకలు మన దేశంలో తిండితో ఎంతగా ముడిపడ్డాయో అర్థమవుతుంది. వ్యక్తిగతంగా చేసిన కొన్ని ఆర్డర్లైతే మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. బెంగళూరులో ఒక కస్టమర్ ఏకంగా 100 బర్గర్లు ఆర్డర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. గోవాకు చెందిన మరో భోజన ప్రియుడు 39 పెద్ద కబాబ్లు, టిక్కాలను ఒకేసారి ఆర్డర్ చేశాడు. గురుగావ్లో ఒక వ్యక్తి 18 బాక్సుల బ్రౌనీలు, ప్లమ్ కేక్లను కావాలన్నాడు. నాగపూర్లో ఒక వ్యక్తి ఒక్క రోజులోనే 93 సార్లు ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేయడం రికార్డుగా మారింది. సూరత్కు చెందిన ఓ వినియోగదారుడు మరింత భిన్నంగా 22 వేర్వేరు రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఈ వింతలు, విశేషాలన్నీ ఒక్క డిసెంబర్ 31 రోజునే జరగటం విశేషం. ఇక నగరాల వారీగా చూస్తే బెంగళూరు, హైదరాబాద్లో స్విగ్గీ కొత్త రికార్డులు సృష్టించింది. అహ్మదాబాద్, లక్నో, జైపూర్ లాంటి నగరాల్లోనూ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. ముంబైలో ఒక కస్టమర్ ఒక్క రాత్రిలోనే దాదాపు ₹1,00,000 వరకు బిల్లు చేయడం సంచలనం సృష్టించింది. చెన్నైలో 50% మంది, పూణేలో 61.3% మంది డైనింగ్ బిల్లులు చెల్లించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తం ఒకసారి పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మన వాళ్ళు నిజంగా మహా తిండి ప్రియులు. మన దగ్గర వేడుకలు వస్తే తినడం కాదు, తినడానికే వేడుకలు అన్నట్లు పరిస్థితి మారింది. న్యూ ఇయర్, పండుగ, పుట్టినరోజు, పెళ్లి ఏ సందర్భమైనా తిండి ప్రధానంగా మారిపోయింది. 2026 కొత్త సంవత్సరం కూడా అదే తిండి ప్రియుల రికార్డులతో ప్రారంభం కావడం విశేషం. ఆనందం, సంబరం, స్నేహం, కుటుంబం ఇవన్నీ కలిసి తిండి రూపంలో బయటపడటం మన భారతీయుల సంస్కృతికి మరో ఉదాహరణగా నిలుస్తోంది.